సీజన్ మొదలైనప్పటి నుంచి అయితే మామిడికాయ తురుము పచ్చడి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను, కానీ అది అలా డిలే అయిపోతుంది. అయితే ఈ రోజు అయితే స్టార్ట్ చేశానన్నమాట. ముందుగా అయితే మామిడికాయలు మంచిగా వాష్ చేసుకొని ఇలా మంచిగా తొడిమెలు తీసేసుకొని ఇక్కడైతే మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా తురుముకోవాలి. ఇక్కడ తురుముకోవడం ఒక్కటే ప్రాసెస్ అనిపిస్తుంటుంది. నేను సగం దాకా తురిమిన తర్వాత అయితే పీలర్ తోటి అయితే ఇలా అయితే పల్చగా తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత అయితే ఒక ఫ్రై ప్యాన్లో అయితే 4 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకుని అయితే మంచిగా ఫ్రై చేసుకుని అయితే దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల దాకా తురుము వచ్చింది. దానికైతే 1/2 కప్పు దాకా కారం, 1/4 కప్పు దాకా ఉప్పు, అలా దంచిన ఆవాల పొడి, కొద్దిగా పసుపు వేసుకుని అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి. మెంతులు అనేది ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే చేదొచ్చేస్తుంది. ఆ తర్వాత అయితే 2 కప్పుల దాకా అయితే తురుము వచ్చింది కాబట్టి 1 కప్పు దాకా అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలానే కొద్దిగా శనగపప్పు, దంచిన వెల్లుల్లి, అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలి. మీకు నచ్చితే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి అలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కావాలంటే ఒక 24 అవర్స్ అలా పక్కన పెట్టేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ అండ్